హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన రామాయణ మూవీ ఇంట్రడక్షన్ టీజర్ ఎలా ఉందో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నమిత్ మల్హోత్రాస్ రామాయణ. ఈ మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా, రావణుడిగా యశ్, సీత పాత్రలో సాయి పల్లవి, హనుమాన్గా సన్నీ డియోల్ గారు యాక్ట్ చేస్తున్నారు. అసలు ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ ఎంత, ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఈ మూవీకి ఎవరెవరు వర్క్ చేస్తున్నారు, ఈ మూవీ కోసం ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా మన ఇండియన్ మూవీస్కి ఇలాంటి ఇంట్రడక్షన్ వీడియోస్ చాలా రేర్గా చూస్తూ ఉంటాం. హాలీవుడ్లో ఇలాంటి ఇంట్రడక్షన్ వీడియోస్ చాలా రెగ్యులర్గా రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్గా హ్యారీ పాటర్, అవతార్ ఇలాంటి బిగ్ మూవీస్కి వాళ్ళు ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియోస్ రిలీజ్ చేస్తారు. కానీ మన రామాయణ మూవీకి ఇంట్రడక్షన్ వీడియో చూస్తే వాటికి ఏమాత్రం తీసిపోదు, ఎక్సలెంట్గా వచ్చింది. ఇంట్రడక్షన్ వీడియో 3 minutes 4 seconds ఉంది. అందులో టెక్స్ట్ ఉంది, విఎఫ్ఎక్స్ కూడా ఉంది. ప్రతి టెక్స్ట్ అండ్ ప్రతి ఇమేజ్కి సూపర్గా అనిపించింది, చాలా హై ఇచ్చింది కూడా. దానికి మేజర్ రీజన్ వీడియోలో వచ్చే మ్యూజిక్. ఈ మూవీకి 2 బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నారు. ఒకరు మన ఏఆర్ రెహమాన్ గారు, రెండో వ్యక్తి హ్యాన్స్ జిమ్మర్ గారు. ఏఆర్ రెహమాన్ గురించి ఇండియన్ ఆడియన్స్కి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన డికెట్స్గా మ్యూజిక్ తన బెస్ట్ ఇస్తూనే వస్తున్నాడు. ఆయన ఆల్బమ్స్కి ఆయన ఇచ్చే క్వాలిటీ మ్యూజిక్ స్థాయిని పెంచే విధంగా ఉంటుంది. ఇంకో వ్యక్తి హ్యాన్స్ జిమ్మర్ గారు. ఈయన హాలీవుడ్ ప్రేక్షకులకి అసలు పరిచయం అవసరం లేని వ్యక్తి. హ్యాన్స్ జిమ్మర్ అక్కడ వాళ్ళకి ఈయన ఇచ్చే మ్యూజిక్ అంటే పడి చచ్చిపోతారు. రీసెంట్గా F1 అనే మూవీ వచ్చింది. ఆ మూవీకి హ్యాన్స్ జిమ్మర్ మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. ఈ మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది హ్యాన్స్ జిమ్మర్ మ్యూజిక్లో ఉండే క్వాలిటీ అంటే ఏంటో. F1 మూవీ రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసాం. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఎండ్ కార్డ్స్లో పెడతాను, అది కూడా క్లిక్ చేసేయండి. ఇలాంటి క్వాలిటీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు కలిసి ఒక మూవీకి కొలాబరేట్ అవుతున్నారు. ఆ మూవీయే రామాయణ్. ఇంట్రడక్షన్ వీడియోలోనే ఈ రేంజ్ ఉంటే ఇంకా మూవీలో వచ్చే మ్యూజిక్ బీజిఎమ్స్ ఏ రేంజ్ క్వాలిటీ ఇస్తారో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ మూవీకి ఇంకొక మెయిన్ పిల్లర్ డైరెక్టర్. ఈ మూవీ డైరెక్టర్ నితీష్ తివారీ. ఈయన చాలా తక్కువ మూవీసే డైరెక్ట్ చేశాడు, కానీ అన్నీ మంచి మూవీస్ చేశాడు. ఎగ్జాంపుల్ మన అమీర్ ఖాన్ గారితో దంగల్ కానీ, అలాగే మన సుశాంత్ సింగ్ రాజ్పూట్ గారితో చేసిన చిచోరే కానీ ఈయన డైరెక్ట్ చేసినవే. సో ఆబ్వియస్గా మనం ఈయన డైరెక్షన్లో మంచి అవుట్పుట్ వస్తుందని హోప్స్ పెట్టేసుకోవచ్చు. ఇంకా నమిత్ మల్హోత్రా అంటే ఎవరు? టైటిల్లో నమిత్ మల్హోత్రాస్ రామాయణ అని ఎందుకు వచ్చింది అంటే హీఈస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ మూవీ. ఈయన మామూలు ప్రొడ్యూసర్ కాదండి. ప్రైమ్ ఫోకస్ అని ఒక మీడియా కంపెనీ ఉంది, లార్జ్లీ విఎఫ్ఎక్స్ డీల్ చేస్తుంది ఈ కంపెనీ. దానికి ఈయన హెడ్ అనమాట. అండ్ ఇంకా డీనెగ్ అని ఇంకో కంపెనీ ఉంది, యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ కంపెనీ. ఇది చాలా ఆస్కార్స్ గెలుచుకుంది ఈ కంపెనీ. మూవీస్ లైక్ డ్యూనే అండ్ ఇంటర్స్టెల్లార్ ఇంకా చాలా లిస్ట్ ఉంది. దానికి ఈయన CEO అనమాట. ఆయన ఈ మూవీ ప్రొడ్యూసర్. ఇంకా ఈ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా మ్యాడ్ మ్యాక్స్ అనే మూవీకి పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. ఇంకా ఈ మూవీ బడ్జెట్ అయితే అరౌండ్ 850 crores అంట. మోస్ట్లీ ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ ఫర్ ఇండియన్ మూవీ అవుతుంది. రామాయణం మీద ఆల్రెడీ చాలామంది చాలా మూవీస్ తీశారు. పైగా ఈ స్టోరీ అందరికీ తెలిసిందే. 850 కోట్లు పెట్టి మళ్ళీ ఎందుకని అనిపించింది. కానీ ఈ 3 minutes ఇంట్రడక్షన్ వీడియో చూసిన తర్వాత డైరెక్టర్ ఈ మూవీ మీద జనాలకి ఇంట్రెస్ట్ వచ్చేలా చేశాడు. అండ్ ఈ మూవీ కంప్లీట్గా ఐమాక్స్ వర్షన్లో షూటింగ్ చేస్తున్నారు. కంప్లీట్ బిగ్ స్క్రీన్ మూవీ ఇది. ఇంట్రడక్షన్ వీడియోలో లాస్ట్ షాట్ రణబీర్ కపూర్ అండ్ యశ్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ 2026 దివాళీకి తీసుకొస్తున్నాడు మేకర్స్ చెప్తున్నారు. అండ్ సెకండ్ పార్ట్ దివాళీ 2027కి వస్తుందని చెప్పారు. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను భయ్య. మీరు కూడా ఇంట్రడక్షన్ వీడియో చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది గైస్ ఇవాళ రామాయణ మూవీ డిస్కషన్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.